ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఆల్కలినిటీ అంటే ఏంటి, అసలు అది ఏ విధంగా ఉంటే నీరు మంచిగా ఉంటుందో చెప్పండి. ఇప్పుడు మనం వచ్చేసి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఆల్కలినిటీ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ అనేది మన కల్చర్లో ప్లే చేస్తుందండి. ఆల్కలినిటీ వచ్చేసరికి ఇది pH మీద కొద్దిగా డిపెండ్ అయి ఉంటుందండి. pH రేంజ్ అనేది పెరిగింది అనుకోండి, ఆల్కలినిటీ కూడా అదే విధంగా పెరిగిద్దండి. ఎందుకంటే ఆల్కలినిటీ అంటే నథింగ్ బట్ కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ అండి. pH ఎప్పుడైతే డౌన్ అయిందో ఆల్కలినిటీ కూడా డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉందండి. ఈ ఆల్కలినిటీ కనుక రేజ్ అయింది అనుకోండి, అంటే ఆప్టిమమ్ లెవెల్ వచ్చేసరికి 120 నుంచి 200 ఉండాలండి. 250, 300 ఆ రేంజ్కి వస్తే రొయ్య అనేది గులగొట్టలేదండి. సో ఆ లెవెల్ అనేది ఎక్కువ కాకుండా చూసుకోవాలి. అలా వచ్చినప్పుడు మనం మేజర్గా pHకి ఏ విధంగా ఎక్కువ ఉన్నప్పుడు జ్యూస్ అప్లికేషన్ ఇస్తున్నామో దీనికి కూడా అదే విధంగా ఇస్తే సరిపోయింది. అదేవిధంగా ఆల్కలినిటీ కనుక డౌన్ ఉందనుకోండి, సాఫ్ట్ షెల్ ఏర్పడుద్దండి. దానివల్ల ఏంటంటే రొయ్య సరిగ్గా గుల్ల విడవటానికి ఉండదు, అదేవిధంగా విడిచినప్పుడు గుల్ల ఫామ్ అవడానికి సఫిషియెంట్గా ఉండదు. సో అందువల్ల దీన్ని రేస్ చేయాలంటే తినే సోడా కొట్టుకుంటే వాటర్లో సరిపోయింది. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి.